సూర్య, ఇవాళ మీ మామగారు వస్తున్నారు కదా, చూడండి ఆవిడని ఎలా ఇంప్రెస్ చేస్తాను. మన మీద ఉన్న కోపం అంతా పోయేలా చేస్తాను. ఒక్కర్లేదు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండే ఆవిడతోటి. ఎందుకు? ఆవిడ కొంచెం తేడా. అవునా? రండి రండి బామ్మగారు, బాగున్నారా? బాగున్నాను కనుకనే ఇలా వచ్చాను. నేను బాగోవటం నీకు ఇష్టం లేదా? అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదండి. ఉద్దేశం కాదంటే నేనే తప్పుగా మాట్లాడుతున్నానా? తప్పుగా మాట్లాడేలా కనపడుతున్నానా? సరే గాని వాగట్లో ముగ్గెవరేశారే? నేనేసాను మామ. అవునా? కోడికెళ్ళినట్టు ఉంటేను కాలుతో నలిపేశానులే నేను. అమ్మ అమ్మ చూసావుట్రా ఎన్ని మాట్లాడుతున్నాను. నేను అక్కడికి చెబుతూనే ఉన్నాను నేను చెప్పిన పిల్లని చేసుకోమని. ఈవిడ అలాగే ఉంటుంది కానీ నువ్వు లోపలికి ఫస్ట్ చెప్పారా, నేను ఈవిడతో మాట్లాడతాను. చెప్పు మామా. అదేట్రా దాన్ని అలా పంపించేసావు? నాకు కాఫీ కావాలి. ఎవరు కలుపుతారు నాకు? అంతే కదా, నేను కలుపుతాను. ఓకేనా? మగాడువై నువ్వు కలపడం ఏంట్రా? ఏంటి మామ అలాంటో? కండలు పడుతున్న మగాని నేను కలపకపోతే బయట నుంచి వచ్చిన అది కలుపుతుందా కాఫీ? నేను కలుపుతాను. కర్మ కర్మ, ఏం చెప్పినా దాన్ని వెనకేసుకొస్తున్నాడేంటి? ఏదైనా ఈ వేళ దాని అంతా చూడాలి. అసలు వంటింట్లో ఏం చేస్తున్నాడు వీడు చూడాలి. ఇగో మామా కాఫీ ఇదిగో. ఇంకేంటి విశేషాలు? ఏమున్నాయిరా, ఎదురుంటే ముసలావిడ ఉండాలి. మా అమ్మ ఆవిడ కనబట్టలేదు, ఎక్కడికి వెళ్ళిందో. మన ఇంటి ఎదురు నిమిషాలు ఆవిడే ఈ మధ్యన కాలం చేసింది మామ. అయ్యయ్యో ఎంత పని చేసిందిరా. సరే గాని మీ ఆవిడేట్రా చీర కట్టుకోకుండా డ్రెస్సులు ఎట్రా బాబు అసహ్యంగాను? ఏట్రా ఊహోగా చేసుకుంటేట్రా చేతిండా గాజులు వేసుకుంటే ఎంత బాగుంటుంది అందంగాను. అది కాదు మామ, మొన్న దాని ఫ్రెండ్ కాల్ చేసింది. వాళ్ళ అత్తగారు ఏదో హింసిస్తుందిట, ఈ పని చెయ్యి ఆ పని చెయ్యి ఈ పని చేయకు అని చెప్పి. అందుకని ఏం చెప్పిందంటే అది అత్తగారిని అలా వదిలేకే నీ చీర పొంగుని ముడేసి ఉరేసి చంపేయని చెప్పింది. అప్పటి నుంచి దాన్ని చీరలు కట్టుకోద్దని చెప్పాను. ఈ గాజులు అంటావా, ఇన్ని గాజులు వేసుకుని కొడుతుంటే దగ్గుళ్ళు వచ్చి నిప్పులు వచ్చేస్తున్నాయి, తప్ప 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 విప్పుల మీద పగిలిపోయి. ఇది గాజులు కూడా వేసుకోద్దని చెప్పాను. ఇందాక ముసలి చచ్చిపోయిందని చెప్పాను కదా ఎదుర్కొండాని. నేను ఎలా చచ్చిపోయింది అనుకున్నావు? అది ఈ మధ్యన ఏదో కోర్సు నేర్చుకుంటూ ఉందిట. ఏంటనుకున్నావు? చేతబడి. మొన్న ఏంటమ్మా మీ ఆయనతోనే చేస్తున్నావు పనంతా అని, నువ్వు చేయొచ్చు కదా అంది. అంటే దీని కోపం వచ్చి దాని జుట్టు ఇలా పట్టుకుని బర్రం లాగితే ఎంత జుట్టు వచ్చింది దానికి. ఇదే మా చోటు నుంచి అది కనబట్టలేదు, చచ్చిపోయింది. ఇందాకని ముగ్గు తొక్కినన్నావు కదా, ఈ ముగ్గు అనుకున్నావు చేతపడి ముగ్గే. పొద్దున్నే వేసింది అది. ఎవరు వచ్చి తొక్కుతారా అని చూస్తే నువ్వు తొక్కావు. ఎందుకేనంటే నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇందాక అసలు బోల్డ్ క్వశ్చన్లు అడిగావు దాన్ని, ఇదేంటి ఎలా ఉంది ఇదేంటి ఎలా ఉంది అని. దాని కన్ను నీ మీద పడింది. కొంచెం జుట్టు అది జాగ్రత్త. వెళ్ళిపోకే మామ, వచ్చే ఉండపే. ఓ సారీ సూర్య, లేట్ అయిపోయింది. బామ్మగారిని ఏమనుకోద్దని చెప్పు. ఎక్కడున్నారు బామ్మగారు? కంగారు పడుకో. ఎందుకు అలా కంగారు పడుతున్నావు? బామ్మ ఇప్పుడే బయటకు వెళ్ళింది, ఏదో అర్జెంట్ ఫోన్ వచ్చింది, మళ్ళీ వస్తానంది ఖచ్చితంగా. నువ్వు చాలా బాగా నచ్చావు, ఓకేనా? నువ్వేం కంగారు పడక్కర్లేదు.